రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని మంత్రి నివాసం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏటా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పారని అన్నారు. ప్రస్తుతం మెగా డిఎస్సిలో 30,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి గారు సమాధానం మెగా డిఎస్సి పై సమాధానం చెప్పాలి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 లక్షలకు పైగా నిరుద్యోగులతో జగన్మోహన్ రెడ్డి గారు ఆటలాడుకుంటున్నారు. ఈరోజు చూసుకున్నట్టయితే మెగా డిఎస్సి రిలీజ్ చేస్తానని చెప్పి రోజు ఎన్నికల సమయంలో ప్రచార సమయంలో ఆయన నిరుద్యోగులకి మాట ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు చూసుకుంటే ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2014లో ఏదైతే వాగ్దానాలు చేసి మోసపూరితమైన వాగ్దానాలు చేసి నిరుద్యోగుల్ని చేశారో అలాంటి తరుణంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికలు స్టంట్ వేసి 6,100 మెగా డిఎస్సి పోస్టులను విడుదల చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగుల్ని మోసం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి చర్యలు తీసుకుంటే మేము యువజన కాంగ్రెస్ తరపు నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నుంచి ప్రతి షర్మిల గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో ప్రతి మంత్రి ప్రతి జిల్లాలో ప్రతి మంత్రి ఇల్లులు ముట్టడి చేస్తాం. మెగా డిఎస్సిని రిలీజ్ చేయాలి వెంటనే 30,000 పోస్టులతో.